ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నకిలీ లిక్కర్ కేసులో కీలక నిందితుడు జనార్దన్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2012 నుంచి ఏఎన్ఆర్ బార్ను అద్దేపల్లి జనార్దన్ రెడ్డి నడుపుతున్నట్టుగా గుర్తించారు. జిల్లాలో సుమారు 20 నుంచి 35 వరకు వైన్స్లో జనార్దన్ పార్ట్నర్గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బెజవాడ భవానీపురంలో శ్రీను వైన్స్, కంచికచర్లలో 2 వైన్స్లో జనార్దన్కు వాటాలున్నాయి. దాంతో వైన్ షాప్ లైసెన్స్దారులను విచారించనున్నారు. లిక్కర్ సిండికేట్లో తనకున్న పరిచయాల ద్వారా జనార్దన్ కల్తీ అమ్మకాలు జరుపుతున్నట్టు ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. జనార్దన్ వాటాలు కలిపిన సిండికేట్లో నడుస్తున్న అన్ని వైన్స్ బార్స్ యజమానులను విచారించాలని ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. నకిలీ లిక్కర్ కేసులో కీలక నిందితుడు జనార్దన్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2012 నుంచి ఏఎన్ఆర్ బార్ను అద్దేపల్లి జనార్దన్ రెడ్డి నడుపుతున్నట్టు గుర్తించారు. జిల్లాలో సుమారు 20 నుంచి 35 వరకు వైన్స్లో జనార్దన్ పార్ట్నర్గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బెజవాడ భవానీపురంలో శ్రీను వైన్స్, కంచికచర్లలో 2 వైన్స్లో జనార్దన్కు వాటాలున్నాయి. దాంతో వైన్ షాప్ లైసెన్స్దారులను విచారించనున్నారు. లిక్కర్ సిండికేట్లో తనకున్న పరిచయాల ద్వారా జనార్దన్ కల్తీ అమ్మకాలు జరుపుతున్నట్టు ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. విజయవాడ నుంచి జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, జనార్దన్ 2012 నుంచి ఏఎన్ఆర్ బార్ నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నకిలీ కలపడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడు? 2012 నుంచే ఉందా, లేదంటే తర్వాత జాయిన్ అయిందా? ఇది చక్రి, ఈ ఏదైతే కల్తీ మద్యం కేసుకు సంబంధించి A1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్కి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఎక్సైజ్ పోలీసులు ప్రస్తుతం విచారణ వేగవంతం చేశారు. విచారణకి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన 2012 నుంచి కూడా ఈ లిక్కర్ వ్యాపారంలోకి దిగినట్టుగా అయితే గుర్తించారు. మొదటగా ఏఎన్ఆర్ బార్ ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో ఉంది. దానికి సంబంధించి లైసెన్స్ ఇప్పటి వరకు కొనసాగుతుంది. 2012 నుంచి లిక్కర్ వ్యాపారంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో లిక్కర్ సిండికేట్లో ఒక కీలక సిండికేట్ మెంబర్గా కూడా జనార్దన్ మారినట్టుగా అధికారులు విచారణలో గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అటు ఉమ్మడి కృష్ణా జిల్లా మొదలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో కూడా లిక్కర్ వ్యాపారంలో ఆయన కొంత భాగస్వామ్యాన్ని వాటా కలిగి ఉన్నట్టుగా కూడా గుర్తిస్తూ ఉన్నారు. 20 నుంచి 35 వరకు అటు వైన్స్ కానీ బార్లో కానీ ఆయన వాటాలు కలిగి ఉన్నట్టుగా అధికారులు విచారణలో గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆ బార్లకి ఈ కల్తీ మద్యాన్ని సరఫరా చేసి ఉంటాడనే దిశగా కూడా విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇందులో భాగంగా ఆయన వాటా కలిగి ఉన్నటువంటి విజయవాడ భవానీపురంలో ఉన్నటువంటి శ్రీనివాస వైన్స్, అదేవిధంగా కంచికించర్లో మరొక 2 వైన్ షాపులను కూడా వాళ్ళకి సంబంధించి కూడా వాటాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళను కూడా పిలిపించి ప్రస్తుతం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లోనే అధికారులు కూడా విచారిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే వైన్ షాపుల్లో అమ్మకాలకు సంబంధించి నేరుగా వీటన్నిటిని కూడా పంపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా వైన్స్లోనే ఈ కల్తీ మద్యాన్ని సరఫరా చేసినట్టుగా కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. లిక్కర్ సిండికేట్ అనేది పెద్దది, అది ఎక్కువ సంవత్సరాలు వ్యాపారం చేసిన వాళ్ళ గుప్పెట్లోనే ఉంటుంది కాబట్టి 10 ఏళ్ళకు పైగా కూడా ఈ లిక్కర్ వ్యాపారంలో కీలకంగా మారినటువంటి జనార్దన్
తన సిండికేట్లో ఉన్నటువంటి పరిచయాలను ఉపయోగించుకొని ఈ కల్తీ మద్యాన్ని ఈ బార్లు కానీ వైన్స్లో కానీ పంపించి అమ్మకాలు జరిపినట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఆ దిశగానే ప్రస్తుతం విచారణ చేయాలని కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే సిండికేట్లో కీలకంగా ఉన్నటువంటి ఇతనితో పరిచయాలు కలిగినటువంటి ఎవరైతే సిండికేట్ సభ్యులు నిర్వహిస్తున్న వైన్స్ కానీ అదేవిధంగా బార్లు వీళ్ళ యజమానులను కూడా పిలిపించి వాళ్ళని విచారించాలనే దిశగా అధికారులు కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. అదేవిధంగా గత 5 ఏళ్ల కాలంలో జరిపినటువంటి లావాదేవీలు వ్యాపారాలతో పాటుగా ప్రస్తుతం కొత్తగా వైన్ షాపుల్లో ఇతనికి ఏ వైన్ షాపుల్లో వాటాలు ఉన్నాయి, ఇతనితో పాటు ఉన్నటువంటి సిండికేట్ సభ్యులకి ఎక్కడెక్కడ షాపులు ఉన్నాయి అంటే గుంటూరు జిల్లా అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కూడా వీళ్ళ సిండికేట్ సభ్యులు కూడా ఉన్నట్టుగా గుర్తించినటువంటి ఎక్సైజ్ అధికారులు ప్రస్తుతం వాటికి సంబంధించిన వివరాలను సేకరించి తర్వాత వాళ్ళను కూడా పిలిపించి విచారించాలని కూడా ప్రస్తుతానికి నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే ఒక 2 వైన్ షాపుకి సంబంధించిన యజమానులను కూడా పిలిపించి వాళ్ళని విచారిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి కళ్యాణ్ అదేవిధంగా జనార్దన్ ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి రాజుతో పాటు మరో 2 కూడా ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితి. అరెస్టు చేసిన 3 నిందితుల్ని కూడా మరి కాసేపట్లో కోర్టులో అయితే హాజరుపరచడానికి అయితే ప్రస్తుతం వాళ్ళని విచారిస్తున్న పరిస్థితి అయితే విజయవాడలో ఉంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీకాంత్.